ఇది రోజు టిఫిన్ గారెలు ఎర్ర చట్నీ. ఈరోజు పప్పు పాలకూర చేద్దామని పాలకూర పట్టుకెళ్ళడానికి పైకి వచ్చాను. పాలకూర చాలా బాగా వచ్చింది, చూసారా ఎంత బాగుందో. పాలక్ పన్నీర్ కానీ పప్పు పాలకూర ఇలాగ చాలా రకాలు చేసుకోవచ్చు. సమ్మర్ కదా, చాలా ఇబ్బందిగా ఉంటుంది టెర్రస్ మీదకి రావడానికి. చూసారా ఎంత బాగా వచ్చిందో, ఒక్క బకెట్లో చిక్కగా వచ్చేసింది. మళ్ళీ మనం ఇలా ఇరిచేసి మొదలు ఉంచేస్తే మళ్ళీ వచ్చేస్తాయి అన్నమాట. సమ్మరు ఆకుకూరలు చాలా బాగా వస్తాయి. తర్వాత మనం కూడా తరచూ తింటూ ఉంటే కొంచెం చాలా హెల్దీ. పిల్లలకి ఆకుకూరలు తినని పిల్లలకి ఇలాంటి ఆకుకూరలతో పకోడీ చేసి పెట్టచ్చు. లేకపోతేనేమో శనగపప్పు అవి నానబెట్టి దానిలోకి ఆకుకూర వేసి చిన్న చిన్న వడల్లా చేసి పెట్టచ్చు. అలాగా సాస్ వేసి ఇస్తే చక్కగా తినేస్తారనమాట. ఆకుకూరలు ప్రత్యేకించి పిల్లలకి పెట్టాలి అంటే వాళ్ళు తినరు, చాలా ఇబ్బంది పెట్టేస్తారు. అయిపోయింది చూడండి, కుండీ మీద పెట్టాను, ఎంత ఆకు వచ్చిందో చూడండి. ఇదిగో ఇంత పాలకూర వచ్చింది. ఇప్పుడు పాలకూర పప్పు వేసుకుందాం అనుకుంటున్నాము. సరేనా, ఈరోజు మాత్రం పాలకూర పప్పు చూపిస్తాను. తర్వాత మరొక రోజు పాలక్ పన్నీర్ చూపిస్తాను నా స్టైల్లో. ఏమో కోసి కిందకి తెచ్చి లోపు వాడిపోయింది. ఇది తీసుకొచ్చి ఇది ముందు కోసేసి తర్వాత పాలకూర కోసాను. ఇది కొంచెం బాగానే ఉంది కానీ గోంగూర వాడిపోయింది అప్పుడే. ఒక కప్పు పప్పు తీసుకుంటున్నాము. దానికి ఒక పెద్ద కట్ట పాలకూర, పెద్ద కట్ట సైజు అనమాట. మా టెర్రస్ మీద చూసారు కదా ఇందాక, ఇదిగో ఇలా కట్ చేసి పెట్టాము. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి చీల్చినవి, కరివేపాకు, పోపులకి ఎండుమిర్చి, తర్వాత పచ్చిమిర్చి, తర్వాత పోపులు, ఆయిల్, పసుపు, ఉప్పు, కారం. తర్వాత చింతపండు కూడా కడిగి పెట్టాము. చింతపండు కూడా కడిగి పెట్టాము, పక్కన పెడదాం. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం. కుక్కర్ పెట్టుకొని, కుక్కర్ బాగా వేడైన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుందాం, ఎక్కువ కాదు, కొంచెం ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని మనం కడిగి 2-3 సార్లు కడిగి ఇలా నీళ్ళల్లో పెట్టుకున్న కందిపప్పుని వేసి మనం వేయించుకోవాలన్నమాట. ఉల్లిపాయ ముక్కలు చేసుకున్నాం కదా, అవి కొద్దిగా వేసుకుందాం. తర్వాత పచ్చిమిర్చి, మనం పప్పులోకి ఎన్ని తీసినానో 7 తీసుకున్నాను. 7 పచ్చిమిర్చి చీల్చి వేసేస్తాను అన్నమాట. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పాలకూర కూడా వేసేద్దాం. చూడండి ఎంత బాగుందో. సమ్మరు కాకరకాయలును దొండకాయలు, ఈ పాలకూర, తోటకూర మాత్రమే బాగా వస్తున్నాయి నా టెర్రస్ మీద. మిగతాయన్నీ పాపం ఇబ్బంది పడ్డాయి మొక్కలు. ఇది కొంచెం వేయించుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకొని వేయించేసుకోవాలన్నమాట. ఇస్తానమ్మా, పసుపు వేసాను, 1 స్పూన్ కారం, మనం కడిగి పెట్టుకున్న చింతపండు, ఇవన్నీ వేసేస్తాం అన్నమాట. ఇప్పటి వరకు వాటర్ వేయలేదు, గమనిస్తున్నారా మరి.
కూడా 1 కప్పు పప్పుకి 3 కప్పులు వాటర్ వేస్తున్నాను. మనం 1:3 రేషియోలో తీసి పెట్టుకున్న వాటర్ వేసేస్తున్నాం. దాన్ని అడ్జస్ట్ చేసి మూత పెట్టి ఒక 3 విజిల్స్ రానిద్దాం. ఇప్పుడు 3 విజిల్స్ రానిద్దాం. ఒక టిప్ చెప్తాను చూడండి. ఇలాంటి ఏదైనా ఒక డిష్లో మనం పేపర్ పెట్టి ఆ పేపర్ పైన బంగాళదుంపలు లేకపోతే ఇలాంటి కొబ్బరికాయలు పెడితే మనకి ఇవి త్వరగా పాడవు అన్నమాట. చాలా కాలం ఉంటాయి. ఇలాగ ఓపెన్గానే ఉంచవచ్చు. ఇలాగ ఒక పేపర్ మీద అయితే పెట్టి ఉంచాలి. బంగాళదుంపలు మొక్కలు రాకుండా పాడవకుండా ఎక్కువ రోజులు ఉండాలంటే మనం ఇలా ప్రయత్నం చేయొచ్చు. ఇలా బాండిల్ వేడైన తర్వాత పాలకూర పప్పు తాలింపుకి నేను కొంచెం ఆయిల్ వేసాను. ఆయిల్ వేసి చూడండి పోపులు తీసి పెట్టుకున్నాను. తర్వాత ఎండుమిర్చి, ఉల్లి, వెల్లుల్లి, కరివేపాకు. ఓకేనా. దీనిలో కొంచెం నెయ్యి కూడా వేసుకుందాం. పప్పు ఏ పప్పు అయినా సరే తాలింపుకి, కలగూర పప్పు తాలింపుకి కాస్త నెయ్యి ఉండటం చాలా టేస్ట్ అనిపిస్తుంది అన్నమాట. రుచి ఆరోగ్యం. ఇప్పుడు మనం ఆవాలు, మినప్పప్పు, అదే పచ్చిశనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఎండుమిర్చి కొంచెం ఎక్కువ వేస్తే బాగుంటాయి. ఆకుకూర పప్పు కదా. కరివేపాకు, ఉల్లి, వెల్లుల్లి, ఇవన్నీ బాగా వేయించుకుందాం. చూడండి పోపు ఎప్పుడు నేను మీడియంలోనే వేయిస్తాను. అలాగే కొంచెం ఇంగువ, ఈ పోపు అంతా బాగా వేగించుకుందాం ముందు. ఇప్పుడు పప్పు విజిల్ వచ్చేసింది కాబట్టి మనం తీసుకుందాం. ఇలా చక్కగా ఉడికిపోయింది కదా. ఈ పప్పులో మనం ఇలాగా వేయించుకుంటున్న తాలింపు వేసేద్దాం. ఈ పోపు తీసి మనం దీనిలో వేసేసుకుందాం. బాగా వేగింది కదా. ఇప్పుడు ఇది పప్పు స్టవ్ మీద పెడదాం. పెట్టి మనం ఈ కుక్కర్ మూత ఉంది కదా, మూత పెట్టేద్దాం దీని మీద. ఇలా పెట్టేసి కొంచెంసేపు ఉంచితే మనకి తాలింపుకి సంబంధించిన స్మెల్, టేస్ట్ అంతా కూడా పప్పుకు వస్తుంది అన్నమాట. ఓకేనా. ఇలా తయారైన పప్పు మనం వేడివేడిగా చక్కగా ఆవకాయ వేసుకుని నెయ్యి వేసుకుని తింటే అద్భుతంగా ఉంటుంది. టేస్టీ పాలకూర పప్పు రెడీ అయింది. ఓకేనా. బాయ్.